నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం బిగ్ బాస్ 7లో సీజన్లో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. అతను గెలిచిన తర్వాత ఆ రోజు ర్యాలీలో విధ్వంసం జరగటం, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయటం, కోర్టుకు హాజరుపరచడం, తన మీద అనేక రకాల కేసులు A1గా చేర్చడం, తర్వాత బెయిల్ రావటం, ఇదంతా తెలుసు. దీంట్లో తనకి బెయిల్ రావడానికి న్యాయపరంగా తనకి సపోర్ట్ చేస్తూ వాలంటరీగా ముందుకొచ్చి న్యాయపరంగా ఏదైతే మట్టి వాసన తెలిసిన వ్యక్తి, రైతు బిడ్డగా జీరో నుంచి ఎదిగిన పల్లవి ప్రశాంత్కు న్యాయపరంగా అన్ని రకాలుగా తోడున్నారు అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు. అసలు ఏం జరిగింది, ఇష్యూ గురించి పూర్వపరాలు ఏంటి, మొత్తం ఆయన మాటలు తెలుసుకున్నాం. అడ్వకేట్ రాజేష్ గారు నమస్తే. నమస్కారం అండి. పల్లవి ప్రశాంత్ 7 విజేత నిలిచారు. ఆ తర్వాత ర్యాలీలో విధ్వంసం జరిగింది, నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు. ఆ తర్వాత అరెస్ట్ అవడం, అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి అరెస్ట్ ఏంటి, అయ్యో పాపం. 6 సీజన్లో తెలుగులో కావచ్చు, అనేక సీజన్లలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, అనేక రాష్ట్రాల్లో ఉన్న బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళు హుందాగా బయటకు వెళ్ళిపోవటం. కానీ ఇతను మాత్రం గెలిచి వచ్చిన ఆనందం, ఎందుకంటే దాదాపు 4 నెలల పాటు తను ఓపిక్గా అనేక రకాల ట్విస్టులు లోపల ఎన్ని రకాల మాడ్యూల్స్ పెట్టినా కూడా దాన్ని అన్నిటినీ భరించి ఓపికతో విజయాన్ని సాధించాడు. కానీ ఆ విజయము ఒక్క పూట కూడా నిలవలేదు. మళ్ళీ తను అరెస్ట్ అయ్యి సత్యంజలి కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఎట్లా మీ దగ్గరికి ఇష్యూ ఎట్లా వచ్చింది, మీరు ఎలా తనకి న్యాయపరంగా సపోర్ట్ చేశారు? అతను యాక్చువల్గా నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఆయన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఓకే, నాకు సమ్ స్టేట్లోని ముదిరాజ్ లీడర్స్ నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. ముదిరాజ్ కమ్యూనిటీలో కొంచెం అడ్వకేట్స్ తక్కువ ఉండే. ఓకే, అండ్ కొందరు ఉన్న వాళ్ళు కూడా కొందరు గవర్నమెంట్ లీడర్స్గా కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేయడానికి రాదు. దెన్ హీ విల్ లుక్ ఆఫ్టర్ ద అదర్ ఆల్టర్నేటివ్స్. మనం ఆల్రెడీ ఎవరైతే మంచిగా ఉంటారో లీడర్స్ ఆలోచిస్తే ఈటెల రాజేందర్ గారు కానీ, బండా ప్రకాష్ ముదిరాజ్ కానీ, వీళ్ళందరూ కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ అందరూ అక్కడి నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనం బర్రెలెక్క ఇష్యూని మనం టేకప్ చేసినాం కొల్హాపూర్లో లాస్ట్ ఇయర్. సో ఈ పర్సన్ అయితే మనకు న్యాయం చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళ మనసులో ఏర్పడింది. బర్రెలెక్క మీద అంటే తన తమ్ముడి మీద కూడా దాడి జరిగినప్పుడు కూడా కేసు టేకప్ మీరే చేశారు? ఎస్, స్టార్టింగ్లో మనం వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది. అమెరికా నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి కూడా అమెరికా అడ్వకేట్లు సపోర్ట్ ఉండగా స్టేట్ వాళ్ళు ఎందుకు రాలేని మేము వెళ్ళినాక దాదాపు ఒక 50 నుంచి 100 మంది అడ్వకేట్లు అక్కడికి వెళ్ళి లీగల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఎగ్జిక్యూటివ్గా కానీ అండ్ పొలిటికల్గా కూడా కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఇష్యూ దగ్గరకు వస్తే ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి పల్లవి ప్రశాంత్కి సెక్షన్ 147, సెక్షన్ 148, సెక్షన్ 290, 353, తర్వాత 427 రెడ్ విత్ 149 ఈ సెక్షన్ కింద పెట్టారు కేసు. ఇంకా మీరు చదవలేదు. సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్, సెక్షన్ 119 అండ్ 177 ఆఫ్ MV యాక్ట్, ఇవన్నీ దాదాపు ఒక 30 డజన్ సెక్షన్స్ ఉన్నాయి. నా కెరీర్లో ఇంత పెద్ద కేసు కాదు కానీ ఇంత పెద్ద సెక్షన్స్ ఉన్న కేసు అయితే ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎలాగైనా యాక్చువల్గా మాకు కూడా ఇంకొక పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఉంది అని అనిపించింది. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కొన్ని పరిణామాలు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ గవర్నమెంట్ ఉంది కదా, ఎక్స్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ మీద క్లాషెస్ అనేటివి అసెంబ్లీలో జోరుగా సాగుతున్నాయి. యాక్చువల్గా ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్స్ గవర్నమెంట్ యొక్క అవినీతి చిట్టాను బయట పెడతాము అని ఒక 5 days బ్యాకే ఇదే రోజు బయట పెడతామని మనకు అనౌన్స్ చేయడం జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు మనకు చూస్తూనే ఉన్న ఎక్స్ గవర్నమెంట్ యొక్క పాలన ఏంటిది, పరిపాలన ఏంటిది మనం చూస్తూనే ఉన్నాము. దాని మీద ఒకవేళ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చారనే ఒక యాంగిల్ కూడా వచ్చింది. మేము ఆల్రెడీ ఫస్ట్ మాకు అర్థం కాలేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. బట్ ఎప్పుడైతే SHO జూబ్లీ హిల్స్ FIR కాపీ కానీ కంప్లైంట్ కాపీ కానీ ఇవ్వకపోయే వరకు మాకు చాలా డౌట్స్ వచ్చినాయి. నాట్ ఈవెన్ FIR కాపీ కంప్లైంట్ కాపీ వస్తే మేము డెఫినెట్గా హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసే ప్లాన్లో ఉన్నాము. డ్రాఫ్ట్లు తయారైపోయినాయి, అన్నీ అయిపోయినాయి. 6:30కి వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ నాకు పర్సనల్గా కాల్ చేసి, రాజేష్ సార్ ఇప్పుడు ఆయన పల్లవి ప్రశాంత్ని పోలీస్ వాళ్ళు కస్టడీకి తీసుకెళ్లారు అంటే పోలీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, జీప్లో ఎత్తుకుపోయారు. 2:30కు హరీష్ రావు కాల్ చేసిండంట. 2:30కు హరీష్ రావు కాల్ చేసిండు. 6:30కు వితిన్ 4 hours ఈయనను కస్టడీకి తీసుకెళ్ళినాక మేము కస్టడీకి తీసుకెళ్తే జూబ్లీస్కి మామూలుగా జనరల్గా ఎక్కడే FIR రిజిస్టర్ అవుతే అక్కడికి తీసుకొస్తారు. అండ్ మిగతా అక్యూజ్డ్ 1 or 2 personsని కూడా జూబ్లీస్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు 100% A1 కదా, అంటే మాకు పూర్తి FIR కూడా బయటికి రాలే. ఎవరో మీ మీడియా మిత్రులే
ఫస్ట్ పేజ్ కాడికి ఫోటో లీక్ అయింది. సో దాంట్లో పల్లవి ప్రశాంత్, అక్యూజ్డ్ పల్లవి ప్రశాంత్ అండ్ అదర్స్ అని ఉంది క్లియర్గా. సో ఆ అదర్స్లో ఒక 2-3 పైకి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జనరల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుంది, A1 పల్లవి ప్రశాంత్ని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. అక్కడ అప్పుడు మనకి ఎఫ్ఐఆర్ కాపీ దొరుకుతుంది, ఓకే, అండ్ కంప్లైంట్ కాపీ దొరుకుతుంది. దీని మీద రేపు ఇమీడియట్గా లంచ్ మోషన్ మూవ్ చేద్దాం హైకోర్టులో, హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో లంచ్ మోషన్ మూవ్ చేద్దామని డ్రాఫ్ట్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. సడన్గా 12:30కు ఏసీపీ గారు ఏమని చెప్తారు అంటే, జూబ్లీహిల్స్ ఏసీపీ గారు, పైన అందరు వెళ్ళిపోయిండు, మీడియా వాళ్ళు అందరూ వెళ్ళిపోయిండు 10:30కు. యాక్చువల్గా మాకు 10:30కి ఏమని న్యూస్ వచ్చింది, మేము జూబ్లీహిల్స్లో అతను వెయిట్ చేస్తుంటే ఆయనను వేరే స్టేషన్లో పెట్టి ఇక్కడ గొడవ అవుతుందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసింది. ఏ స్టేషనో ఎవరికి తెలియదు ఇంకా, ఓకే. కొందరు టాస్క్ ఫోర్స్ అంటారు, కొందరు వాట్ ఎవర్ ఇట్ మే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటారు. సడన్గా 12:30కి ఏసీపీ గారు ఏమని చెప్పారు, మేమేమో ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ కోసం ఒక 5-6 మంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నాం. అప్పటికి SHO దురుసుగా ప్రవర్తించారు, మీరు ఇక్కడి నుంచి అందరు వెళ్ళిపోండి, షోలు చేయకండి, అడ్వకేట్లు కూడా అవసరం లేదు, మాకేం అవసరం లేదా. అడ్వకేట్ లేకపోతే ఇంకెవరు టేకప్ చేస్తారు కేసు, మామూలు సామాన్యులు అయితే చేయరు కదా. SHO మాకు ఏం అర్థమైతే లేదు సిచ్యువేషన్ ఇంకా స్టిల్. సో మేము నేను అక్కడ నైట్ 2:30 వరకు ఉన్నాము అక్కడ జూబ్లీహిల్స్లో. సో నేను ఉన్నాను, తినలేదు, ఎందుకంటే ఏ టైంలో వస్తాడో, ఎప్పుడు మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ ఏమైనా వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేస్తారని లంచ్ కూడా అక్కడికే తెచ్చుకోవడం జరిగింది యాక్చువల్గా. ఇంకా నాకు అదేంటిది నాకేదో తేడా వచ్చింది, ఒక్కరిని హ్యాండిల్ చేయలేకపోతున్నా, ఓకే. ఇక్కడ ఈ ఆఫీస్ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఆ టైంలో అప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండే. స్టార్టింగ్ మనం ఫస్ట్ గజ్వేల్కి వెళ్ళి ప్రెస్ మీట్ కండక్ట్ చేసినాం. ఇక్కడ ఇప్పుడు అంటే ఆయన గురించి మీడియాలో ఎఫ్ఐఆర్ పడింది, ఓకే, కేసు పడింది, అప్ స్కానింగ్లో ఉన్నారు అంటే మీరు భయపడకండి, మేము ఉన్నాము, మేము యాంటిసిపేటరీ బెయిల్ వేసి కాపాడతాము, మీరు అప్ స్కానింగ్లోనే ఉండండి 3-4 డేస్ అని చెప్పి వచ్చాము వాళ్ళ పేరెంట్స్కి కూడా. వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి మన ప్రెస్ మీట్. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక అంత వెరీ వెల్, ఏదైనా పడితే నాన్ బెయిలబుల్ పడుతుంది, దాన్ని ఈజీగా మనం 41 CRPC క్లోజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ వచ్చిన మళ్ళీ రోజే 6 o'clock 6:30కి నన్ను తీసుకెళ్ళాను అని చెప్పిండ్రు. మేము ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, 4 hours అక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వలేదు, అండ్ ఆ రోజు మార్నింగ్ కూడా ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వలేదు. సడన్గా 12:30కి ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టేసి, ఆ ప్రెస్ మీట్లో నేను ఒక్కనే ఉన్న అడ్వకేట్, ఒక 5-6 ఛానల్స్ ఎంత ఎక్కువ లేవు. పల్లవి ప్రశాంత్ 10:30కు హానరబుల్ జస్టిస్ 17th MM నాంపల్లి ముందర ప్రవేశపెట్టినాం. 14 days రిమాండ్ అని అనౌన్స్ చేసినట్టే సింపుల్గా, ఒక 2-3 minutes. ఇంకా అప్పుడు ఏం చేస్తాం అంటే అట్లా యుద్ధ ప్రాతిపదికన, అంటే మనం న్యాయస్థానం మీద మాట్లాడలేదు, న్యాయస్థానం మీద మాట్లాడలేము. పోలీసులు లా అండ్ ఆర్డర్ గురించి మనం చర్చించాం. సో వాళ్ళ విధి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ముందు నోటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, కేసు నెంబర్ చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా అలా అరెస్ట్ చేయటము, ఆ తర్వాత వెంటనే కోర్టుకు హాజరుపరచటము, అంటే యాంటీసెప్టిక్ బెయిల్ అంటే ఇప్పుడున్న సెక్షన్ల మీద ఇది నాన్ బెయిలబులా సెక్షన్? ఒక్కటి మాత్రం నాన్ బెయిలబుల్, మిగతా అన్ని బెయిలబుల్ అసలు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ సెక్షన్ ఏంటంటే 353 IPC 353 IPC ఏమని చెప్తుంది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక క్రిమినల్ ఫోర్స్, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి, మీకు ఒక క్రిమినల్ ఆబ్జెక్ట్, షార్ప్ ఆబ్జెక్ట్, గన్ను కానీ, కత్తి కానీ, పెన్ను కానీ యూజ్ చేసి మిమ్మల్ని చంపుతాము అన్నట్టు యూజ్ చేస్తేనే ఆ 350 పెడతారు. అసలు ఎక్కడ ఈయన దగ్గర షార్ప్ ఆబ్జెక్ట్ ఉందా? ఆ బిగ్ బాస్ ప్రైజ్ తప్ప ఏం లేదు. గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది కాబట్టి అదేంది సెక్షన్ 3 of PDPP యాక్ట్, ఆ సెక్షన్ కూడా ఉంది, అది లాస్ట్లో ఉంది. అది నాన్ బెయిలబుల్, అది బెయిలబులే. ఎందుకని ఇంత అసలు నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి? ఎట్లా తీసుకెళ్ళి లోపలేయాలి కదా, ఎట్లా తీసుకెళ్ళాలంటే ఏదో నాన్ బెయిలబుల్ పెట్టాలా. సో 100% దాంట్లో మనకి ఎఫెక్ట్ అయ్యేది 353, అది ఒక్కటే నాన్ బెయిలబుల్. సెక్షన్ 3 of PDPP యాక్ట్ కొంచెం సీరియస్, బట్ ఇట్స్ కెన్ బి బెయిలబుల్. సో యాక్చువల్గా ఇక్కడ మనకు 12:30కి ఏసీపీ అనౌన్స్ చేసినాక, అదేంటిది 14 days రిమాండ్ అయినాక SHO లేడు, ఈవెన్ రిమాండ్ కాపీ ఇస్తలేడు. ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు ఎవరో సర్పంచ్ అంట, ఆ సర్పంచ్ ఈయన కులం కాదు, ఈయన ఫ్యామిలీ కాదు, ఎవరు కాదు, వాళ్ళ ఊరు సర్పంచ్ అంటే, ఆ సర్పంచ్కి రిమాండ్ కాపీ ఇస్తే ఆ జోబులో పెట్టుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. సర్పంచ్కి రిమాండ్ కాపీ, యాక్చువల్గా రిమాండ్ కాపీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి ఎవరికైనా. సర్పంచ్కి ఇచ్చిన, సర్పంచ్ షామీర్పేట దాటిండు, మాకు అర్థం కాలే. మళ్ళీ ఆ సర్పంచ్ని ఇట్లా కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చేస్తే, సర్పంచ్ గారు ఇక్కడ రండి అంటే మళ్ళీ ప్యారడైజ్ హోటల్కి వచ్చిండు. యాక్చువల్గా ప్యారడైజ్ హోటల్ మేము అక్కడి నుంచి కాల్ చేసుకుని మళ్ళీ అప్పటి వరకు మన అడ్వకేట్లు మేము ఒక 3-4 గ్యాదర్ అయ్యాం. బోలే గారు వచ్చారు,
వాళ్ళ కంటెస్టెంట్ బోలే గారు ప్లస్ మీడియాలో చూసి వినోద్ గారు వచ్చిండ్రు, ఓకే అడ్వకేట్. సో అప్పుడు నాకు కొంచెం ధైర్యం అయింది, అమ్మయ్య నాకు కొంచెము ఇండస్ట్రీ సపోర్టు నేనొక్కని ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతే, ఎందుకంటే పోలీస్ ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నేను ఈవెన్ వాగ్వాదం చేసినాము, ప్రెస్ల మీదకి చెప్పినాము, చెప్తే అంటే నేను ప్రెస్కి ఇదే చెప్పాలని ఇచ్చుకుంటే అదే చెప్పుకోకపోతే నువ్వు ఏం అదేంటిది మేము ఏం చేయాలో మనం అంతా చేస్తాం, నువ్వేం చేయాలో అది చేసేవని చాలా దురుసుగా ప్రవర్తించాడు. నా కెరీర్లో అట్లాంటి ఎస్హెచ్ఓ నేను చూడలే యాక్చువల్గా. కానీ లీగల్గా అంటే మీ పర్సనల్ విషయానికి వస్తే, మీ గురించి మాట్లాడాల్సి వస్తే, జనరల్గా కేసుల కోసం ఏ అడ్వకేట్ అయినా జనరల్ ఏ ప్రొఫెషన్ కేసులు చూసుకుంటారు, ఆ కేసులకి ఫీజు వస్తుంది కాబట్టి ఆ కేసుల కోసం వాదిస్తూ ఉంటారు. కానీ వాలంటరీగా అంటే ఎవరైతే బాధితులు పీడితులు ఉన్నారో సెలెక్టివ్గా వాళ్ళు మీరు సర్వీస్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్. ఆ విషయంలో పరిలెక్క విషయము చూసాం మనము, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ది చూస్తున్నాము. స్టార్టింగ్లో కరెక్ట్ అయిందంటే మేము యాక్చువల్గా ప్రజాసేవకు వచ్చామండి. ఆల్రెడీ ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినాము. ఫ్యూచర్లో పాలిటిక్స్ అదేంటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. అది త్రూ ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కాబట్టి కంట్రీ కాబట్టి పాలిటిక్స్ నుంచి సాధ్యమవుతుంది. మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత మంచిది. ఈవెన్ మనం వృత్తిలో అయినా సేవ చేద్దాం. ఇప్పుడు నా అపాయింట్మెంట్ ఫీజే దాదాపు మీరు చూస్తారు, అంటే మాకున్న టైం లిమిట్లో క్లయింట్స్ ఎక్కువ మంది వస్తే ఎవరెవరికి వాళ్ళ అపాయింట్మెంట్ ఫీజు పెట్టుకున్నాము. సో ఆ టైంలో కూడా మనకు అదేంటి నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వెళ్ళాం. నేను ఈవెన్ యాక్చువల్గా సిద్దిపేట అడ్వకేట్లకు కూడా చెప్పినాం, యాక్చువల్గా మీరు రండి, మీ బిడ్డ మీరు చూసుకోవాలి, ఫస్ట్ మీరు చూసుకోవాలి. అప్పుడు మేము ఎవరం రాలే ఎంతవరకు 105 రోజులు అనేక రకాల మైండ్ గేముల్ని ఎదుర్కొని వచ్చిన అతను, విజయం సాధించిన అతను ర్యాలీ తీయాలనుకుంటాడు. ఇప్పుడు సంధ్య థియేటర్లో ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఫ్యాన్స్ కొట్టుకుంటే ప్రభాస్ని తీసుకుపోతే కేసు బెటర్ కదా. అయితే ఇక్కడ మీరు అన్న లాజిక్ కరెక్ట్, కానీ అక్కడ లైవ్ లో ప్రభాస్ లేడు, కానీ ఇక్కడ లైవ్ లో గెలిచిన పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అవును, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, బట్ హీ డజంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ అవుట్ సైడ్. హీ వాజ్ జస్ట్ క్వైట్, వితౌట్ మొబైల్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ వార్తా న్యూస్ పేపర్. విధ్వంసానికి కుట్ర అనేది అదే 147 కిందకి వస్తుంది. విధ్వంసానికి కుట్ర అనేది 147 మాబ్ గ్యాదరింగ్. ఓకే, మాబ్ గ్యాదరింగ్. పబ్లిక్ డ్యామేజ్ విధ్వంసం అంటే సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్. ఓకే, PDPP యాక్ట్ ఒకవేళ ఆయన చేయాలనుకున్నా గెలిచే మరుక్షణం వరకు ఆయన గెలుస్తారని తెలియదు. అవును, ఫైనల్లో నాగార్జున చెయ్యి ఎత్తే వరకు కూడా తన విజేత అనేది తెలియదు. అంటే ఆ మీమాంస ఉంటుంది, అతను రన్నరప్ ఉన్నాడు కదా, అమర్దీప నీనా అనేది ఒక ఆ సంఘర్షణలో ఉంటాడు. సార్ ఫైనల్లీ గెలిచాడు. గెలిచిన తర్వాత 105 రోజుల నుంచి ఆ జైల్లోంచి బయటకు వచ్చిన రిలీఫ్ ఉంటుంది, అదే గెలిచిన ఆనందం ఉంటుంది, ర్యాలీ చేసుకుంటారు. ర్యాలీ చేయకూడదేమన్నా గవర్నమెంట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు నియమ నిబంధనలు ఏమైనా పెట్టారా? ఎస్, మీరు ఇప్పుడు అన్నది కరెక్ట్ అండి. బిగ్ బాస్ సీజన్ 6 వరకు ర్యాలీలు చేస్తారు. ఈవెన్ బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్లు అవుట్ సైడ్ వస్తుండే ర్యాలీలు చేసిండు. ఇప్పుడు ఎవరికైనా ఏముంటుంది, ఇప్పుడు ఈక్వల్ ఇక్కడ రోడ్డు ఉందంటే రోడ్డు నడుచుకుంటూ పోతారు, అది బావి ఉందంటే పక్క తిరిగిపోతారు కదా. నువ్వు సడన్గా అదే రోజు 17th డిసెంబర్ 2023 రోజు సండే నైట్ సడన్గా ఏదో పేపర్ మీద ఇక్కడ ర్యాలీ లేదు అని నువ్వు పేపర్ మీద రాసుకుని పేపర్ బెంచ్ మీద పెట్టుకుంటే అవతలకి ఎట్లా తెలుస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారా? బిగ్ బాస్ అసలు సర్వ్ చేయలేదు. సర్వ్ చేస్తే ఇప్పుడు పోలీస్ వాళ్ళకు మనకు ఒకటే ఇంటిమేట్ చేస్తున్నారు. డీసీపీ గోయల్ గారు పల్లవి ప్రశాంత్కి కార్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పోవద్దు, నీ ప్రాణాలు పోతే ఇక్కడి నుంచి పో, అదొక్కటే చెప్పిందండి. అది ఓరల్ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ ఎట్లా అవుతుంది? అది నేను అదే అంటున్నా. ఇఫ్ ద పేపర్ సెక్షన్ 144 పెట్టలేదు, ప్రీవియస్ నోటీస్ ఎస్ మరి ఇప్పుడు ఇవే ఆర్గ్యుమెంట్స్ కోర్టులో వచ్చినాయి. 144 సెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు నువ్వు అవేర్నెస్ ఇప్పుడు బ్యాన్ చేస్తాను, నువ్వు పేపర్లో సంతకం పెట్టినావు అంతే. నువ్వు ఒక మీడియాకి చెప్పలే, ఒక మీడియా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, పోలీస్ అధికారులు ఏదైనా ఒక ప్రివెన్షన్ గా చర్య తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇంటెలిజెన్స్ వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లం ఇది, ఇప్పుడు మీరు బయటకు వస్తే విన్నర్ బయటకు వస్తే ఈ ప్రమాదం ఉంది, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఇతన్ని పలానా చోటు దాకా కార్లోనే వచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఊరు బయట నుంచి ఏదో ఒక రూట్, ఎందుకంటే పెద్ద వాటిని కూడా ఛేదించే నైపుణ్యం పోలీస్ వ్యవస్థకు ఉంది. సో నిర్వాహకులతో ఎందుకు కోఆర్డినేట్ కాలేదు వాళ్ళు? నేను అదే మొత్తుకుంటున్నాను. యాక్చువల్ 4 days నుంచి ద ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్స్టాండింగ్, కొలాబరేషన్, కోఆపరేషన్ ల్యాక్ అయింది ఇక్కడ. మనం పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పు పట్టాలా? సార్ విధ్వంసం చేసే వాళ్ళని ఇందాకనే ఖండించాం మనం, తప్పు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ర్యాలీని అదుపు చేయలేకపోవడంలో వైఫల్యం పోలీస్ డిపార్ట్మెంట్. ర్యాలీని అదుపు చేయడానికి వైఫల్యం కాదు, ర్యాలీని అదుపు చేస్తుండే.
బట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల అవేర్నెస్ ర్యాలీని అదుపు చేస్తే అక్కడ ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలి ఉండేవి కాదు. ర్యాలీలు అదుపు చేయడం కాదండి, ఇప్పుడు ఒకటేసారి సడన్గా మాబ్ వస్తే కొంతమంది పోలీస్ వాళ్ళతో ర్యాలీ నడిపించడం కష్టం. బిగ్ బాస్ 7 ఈ రోజు అనౌన్స్మెంట్ ఉంది, విన్నర్ ఎవరో అని తెలుసు, ఆ రోజే చేస్తారని తెలుసు. గత అనుభవాలు అంటే గతంలో విధ్వంసం ఏం జరగల, కానీ గత అనుభవాల్లో ఎంతమంది మాపు వస్తారు మీరు అన్నట్లు, మాస్ పీపుల్ వస్తారు ఖచ్చితంగా, అభిమానులు వస్తారు, సో ఎంతమంది వస్తారని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ అండి, కరెక్ట్. మనకి ఇంతకుముందు బిగ్ బాస్ ఫైనల్లో 1 or 2 ప్లేస్లలో రాహుల్ సిప్లిగంజ్, హీజ్ ఏ సింగర్, ఫేమస్ పర్సన్. ఇంకొకటి ఇంతకుముందు ఒకతను, అది పేరు నాకు ఐడియా లేదు, ఒక మన అందరు హీరో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఒక ఆర్మీ పేరుతో సెలెక్ట్ అయ్యి ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఈయన డౌన్ ట్రాడ్ నుంచి వచ్చారు. దట్ డజంట్ ఎక్స్పెక్టెడ్ ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అంటే, ఇప్పుడు బర్రెలక్క విషయంలో యూట్యూబ్లో లైకులు కొట్టినోడు అంతా ఓట్లు వేయలే, అంటే ఇప్పుడు యూట్యూబ్లలో చూసినోడు అంతా ఈడికి వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అక్కడ వచ్చింది ఎవరెవరండి, ఎక్కువగా కుకట్పల్లి బీటెక్ ఉన్న హాస్టల్స్, అమీర్పేట హాస్టల్ వాళ్ళు, దిల్సుఖ్ నగర్ హాస్టల్ పిల్లలే వచ్చిన, గచ్చిబౌలిలో ఉన్న చాలామంది, ఈ 4-5 చోట్ల హాస్టల్ వాళ్ళు ఎక్కువగా వచ్చారు. సో ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళు అందరు పిల్లలు అబౌట్ 20, ఈవెన్ మైనర్స్ ఉన్నారు. యాక్చువల్గా మైనర్ల మీద కూడా కేసులు బుక్ అయినాయి యాక్చువల్గా. బిగ్ బాస్ వరకు బిగ్ బాస్ దాంట్లో ఉన్నంత వరకు మేము అనుకుంటాం, తిట్టుకుంటాం, అదొక ఆట, దాన్ని మీరు ఆటగానే చూడండి అని అప్పీల్ చేశారు. ఎప్పుడే బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉందని టైము ఆ సంబరాలను మునిపోయింది. యాక్చువల్గా ఈయన అయితే అప్పీల్ చేయలేదు. విధ్వంసం జరిగిందని ఈయనకి ఎప్పుడు తెలిసింది? విధ్వంసం జరిగిందని అసలు ఈయన యాక్చువల్గా 11:30 ఇక్కడ లీవ్ అయ్యిండు, 11:30కి లీవ్ అయ్యిండు అంటే 1:30కి అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది 11:30కి ఇక్కడ విధ్వంసం జరిగిందని, సిద్దిపేటకి వెళ్ళిపోయినాక. కానీ ఫస్ట్ అయితే ఆ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రాగానే డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు కొంతమంది ఎక్కి వేరే చోట డ్రాప్ చేశారట, మీరు రావద్దు ఇక్కడ అని చెప్పారట, సరే అన్నాడట. అక్కడి నుంచి మళ్ళీ పెవిలియన్ బ్యాక్ టు పెవిలియన్ ఆయన వచ్చేసేసేసి అక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి అగైన్ మళ్ళీ ర్యాలీ తీసుకుంటూ వెళ్ళారట. ఆ ర్యాలీలో జరిగింది అనేది ఒక కథనం. అది కథనం అండి, అలిగేషన్ అండి. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న బెయిల్ ఎగ్జామినేషన్ అప్పుడు ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఆ ఎవిడెన్స్ అనేది చూపించలేదు. అందుకే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సెక్షన్ 353 ఐపీసీలో ఎవిడెన్స్ లేదు. మీకు కర్ణాటకలో కోలార్ డిస్ట్రిక్ట్ లో ఒకటి జరిగింది, మీకు 2 years బ్యాక్, సారీ 2016లో జరిగింది. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చంపేశాడు. ఓకే, అది చంపడం అంటే అది ఉద్దేశపూర్వకం కాదు, కొట్టుకోవటంలో చనిపోయాడు. ఓకే, ఆ తర్వాత జూనియర్ పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారు. ఓకే, ఇప్పుడు ఎవరిని బాధ్యుని చేయాలి ఆ కేసులో? ఇప్పుడు ఈ కేసు ప్రకారం కోర్టు చేస్తే ఈ కేసు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తీసుకొని చెంచల్ కూడా లేయాలి యాక్చువల్గా, అంతే కదా, కానీ చేయలేదు. అంటే ఇక్కడ A1 గా పెట్టారు. A1 అంటే సూత్రధారి పాత్రధారి అన్నీ అయి ఉండాలి. ఇతను సూత్రధారి ఎట్లయితాడు? కాదు. పాత్రధారి అసలే కాదు. కానప్పుడు రెండోది, ఒకవేళ ఇతన్నే భాగస్వామ్యం చేస్తే నిర్వాహకులు ఏంటి? ఇతను బిగ్ బాస్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళను యాక్చువల్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ లో ర్యాలీ వచ్చినప్పుడు వాళ్ళ గైడ్ లైన్స్ ఇన్సైడే కాదు, అవుట్ సైడ్ కంట్రోల్ మాప్ అనేక రకాలుగా, అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కొంతమంది కంప్లైంట్ చేశారు నాగార్జున మీద, వాటి మీద మీరేం చెప్తారు? 100% అండి. ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది, ఇప్పుడు వాళ్ళ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాళ్ళ పిఆర్పి రేట్ కోసమే చూసుకున్నారు, కానీ వాట్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, మేము ఇప్పుడు అవుట్ సైడ్ది మాకు సంబంధం లేదు, మొత్తం నువ్వు లోపల రచ్చ చేసి మాబ్ని అంతా ఒకటేసారి వదిలితే నాకు సంబంధం అనేది ఎట్లా వదులుకుంటావు? అంటే దీని మీద కావాలని కుట్ర జరిగిందా, లేదు కాకతాళీయంగా కేసులో ఇతను నిరికించారా? ఆకతాయంగానే కేసు ఏం లేదండి. ఎఫ్ఐఆర్ పెట్టే ఆలోచనని సమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అరెస్ట్ విషయంలో. ఎఫ్ఐఆర్ అయితే అవుతుందండి, ఎఫ్ఐఆర్ దానికి మేము తప్పు పట్టట్లే. నువ్వు ఎఫ్ఐఆర్ చెయ్యి, ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తీసుకొని అక్కడ నిజంగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యి, ఇప్పుడు సజ్జనార్ గారు అన్నారు ఎండి, ఆర్టీసీ ఎండి, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఎన్ని బస్సులు పోయినాయి, ఎంత అద్దం అయింది, టోటల్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత లాస్ వచ్చింది, దెర్ ఈజ్ అన్ ఎవాల్యుయేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్. అక్కడ ఎవాల్యుయేషన్ లేదు, సెక్షన్ 353లో ఎవిడెన్స్ లేదు, ఐపీసీ సెక్షన్ 353లో. సో అందుకే ఈజీగా ఫస్ట్ టైంకే బెయిల్ వచ్చింది. యాక్చువల్గా ఏం బెయిల్ ఇచ్చారంటే కండిషన్ బెయిల్ ఏం లేదండి, అంటే మామూలుగా 15,000 రూపాయలు పూచీకత్తు, ఓకే, మా షూరిటీ పెట్టాలి. ఓవరాల్గా కేసులో అరెస్ట్ చేసింది 9 టోటల్. ఇప్పుడు దీంట్లో ఐ విట్నెస్ కానీ లైవ్ ఎవిడెన్స్ కానీ అందరు పోలీస్ వాళ్ళే, కాప్స్. వీడియోస్ ఏమైనా ఉన్నాయా? వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్ని వీడియోలు 3 రోజులు కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాళ్ళు వాచ్ చేసే
చేశారు యాక్చువల్గా. డైరెక్ట్ గా బస్సు ధ్వంసం చేసిన వాళ్ళు, బస్సు ధ్వంసం అంటే అద్దాలు పగలగొట్టారా? అద్దాలు అయితే పగిలిపోయినాయి, అద్దాలు పగిలినాయి. అది మళ్ళీ వీలైతే చేయలేదు. పాల్గొట్టిన వాళ్ళు ఎవరైతే ఆ విజువల్స్ లో ఉన్నారా వాళ్ళు విజువల్స్ లో అంటే వాళ్ళని తీయాల్సిన వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సా, పల్లవి ప్రశాంత్ అనుచరులా? మనకి ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు ఇప్పుడు అపోనెంట్ ఎవరు? అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు కదా ఇక్కడ. ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్సే పలగొట్టి ఇవన్నీ చేసిన యాంగిల్ కూడా చేయొచ్చు కదా. అవన్నీ అలా ఇప్పుడు నేను అమర్దీప్ ఫ్యాన్, నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ బోర్డు వేసుకొని తిరిగారు కదా యాక్చువల్గా. అంటే ఇన్ని సెక్షన్లు కేసు పెట్టే అంత కేసు అది అంత సీనే లేదు అసలు. ఆయన పాస్ట్ క్రిమినల్ రికార్డు ఉందా? ఆయన రౌడీయా, ఆకతాయ? 9 సెక్షన్లు పెట్టింది, 30 సెక్షన్స్, 9 సెక్షన్స్ ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తం కాదు. రఫ్ గా అంటే మీరు ఆ రోజు లైవ్ లో చూసుంటారు, రఫ్ గా ఎంత మంది వచ్చి ఉంటారు ఆ రోజు క్రౌడ్? ఒక 5000 మెంబర్స్ వచ్చింటారని. 5000 మందిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని వ్యవస్థ ఇప్పుడు ఉందా అంటే? అట్లేం లేదు, వ్యవస్థ ఉందండి, వ్యవస్థను తప్పుపట్టలేదు. వ్యవస్థ చాలా గ్రేట్. యాక్టివిటీ ఏంటంటే ఇంటెలిజెన్స్ లోపం, కోఆర్డినేషన్ లోపించింది వ్యవస్థ. అంటే వ్యవస్థలో లోపం జరిగింది, వ్యవస్థలో అయితే లోపం జరిగింది, వ్యవస్థను తప్పుపట్టట్లేదు. వ్యవస్థ చాలా గ్రేట్. కానీ ఆ టైంలో ఎక్స్పెక్టేషన్ నేను ఏమన్నానంటే ఆ టైంలో ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆదివారం ఉంటుంది, సండే రిలాక్సేషన్ టైం, దట్టు వీకెండ్. రేపు మార్నింగ్ 10 అయితే ఓపెన్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, అందరు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయం. 10:30 దట్టు 10:30 ఇంక ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలి, ఒక సెక్యూరిటీ పెట్టాలి కాబట్టి పెట్టాలి, ఒక బ్యాచ్ని అయితే దించిండు. అంతేగాని ఇంత సీరియస్గా తీసుకోలేదు. ఇంతమంది వస్తారని గెస్ట్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ లాగింగ్, ఇంటెలిజెన్స్ లాగింగ్ జరిగింది పోలీస్ వ్యవస్థలో ఆ టైంలో. ప్రతి ఒక్కసారి కాదు, ఆ టైంలో జరిగింది. అలా చిన్నది. పబ్లిక్ లో నిరాశ ఉంది, కేసులు జరగచ్చు, న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయి, అది న్యాయస్థానాలు చూసుకుంటాయి వాటి పనిపై. కానీ ఇక్కడ కామన్ మ్యాన్ ని టార్గెట్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ ఆ స్థాయికి వెళ్ళటం ఒప్పుకోలేనిది ఎక్కడో ఒక మూల ఉంది కొంతమందికి అనేది వాస్తవం. తమ్మినేని భరద్వాజ్ కూడా అదే అన్నారు, సార్ కూడా అదే అన్నారు. ఏమని అన్నారంటే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ ఇన్సిడెంట్లో బాధ్యుడు కదా, ఏదైనా రేపు పొద్దున పొలిటీషియన్కి కూడా ఇట్లా జరుగుతాయి, మూవీ ఇండస్ట్రీలో ఇట్లా జరుగుతాయి, హీరోని తీసుకుపోయి లోపల వేయాలన్నారు. యాక్చువల్గా అది కరెక్టే, సమర్థించింది పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సమర్థించింది. కానీ ఇదే యాక్షన్ ప్రతి ఒక్క దగ్గర జరగాలి. జరుగుతుందా? మీరు వేసి చూడాలి. సమన్యాయం ఆర్టికల్ 14 ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సమన్యాయం ఉంది. నేను ఇందాక వ్యవస్థలు బాగున్నాయి, కాన్స్టిట్యూషన్ బాగుంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికాలిటీ లేదు. ఇట్లే నిజంగా ఇప్పుడు సపోజ్ ఏ పెద్ద హీరోనో జరిగితే వాళ్ళకి మేము 100% వాళ్ళకి కూడా వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏదైనా హీరోకి కానీ హీరోయిన్ కానీ, ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెన్ ఉంటాయి, దానిలో నిజంగా హీరోయిన్ గెస్ట్ వస్తుంది కదా, ఏమైనా కొట్టుకుంటే హీరోయిన్ తీసుకొని లోపల వేయండి. యూట్యూబ్ లో అనేక రకాలైన మీరు ఈ ఇష్యూ ఏమైనా మాట్లాడారా పల్లవి ప్రశాంత్? కేసీఆర్ అనేక రకాల అంటే ఈయన ఇంటర్వ్యూ ఇవ్వలేకపోవటము, దాని మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇతని మీద నెగిటివ్గా రాయటము, ఆ చర్చ వచ్చింది, నేను విన్నాను. బట్ అంత ఎఫెక్టివ్గా వాళ్ళకంత సీన్ లేదు అని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళకంత సిస్టమ్ని హ్యాండిల్ చేసుకునే, సిస్టమ్కి దగ్గరుండి సిస్టమ్తో వర్క్ చేసేంత సీన్ లేదైతే మాకు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద యూట్యూబ్ మనీ ఓన్లీ. సో వాళ్ళు సిస్టమ్ని టర్న్ చేస్తారనేది అంత స్థాయి అయితే మనకు కనిపించలేదు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు ఊరికి. ఇంత డ్యామేజ్ అయింది, తన మీద కేసు వస్తుందని గెస్ట్ చేయడం కానీ జరిగిందా? కేసు వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మరి అరెస్ట్ వరకు ఇల్లీగల్ అరెస్ట్, ఇది కేసు అనేది ఇల్లీగల్ అనట్లే, ఇల్లీగల్ కేసు అనట్లే, ఇల్లీగల్ అరెస్ట్ అని మాట్లాడుతున్నాం. 41 CRPC ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అరెస్ట్ చేస్తుంటే యాజ్ పర్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ ఇట్స్ బేసిక్ ప్రొసీజర్ 41 CRPC ఇవ్వాలి, ఇవ్వలేదు. అది ఇల్లీగల్ అరెస్ట్ అంటున్నాం మేము. సో అది ఇల్లీగల్గా జరిగింది, దాని వెనకాల కుట్ర ఉంది, కేసు వెనకాల కాదు. మేబీ దీని వెనకాల కొంచెం కోణం, రాజకీయ కుట్ర కోణం ఉందని మా ఎక్స్పెక్టేషన్. యాక్చువల్లీ అంటే ఇది ఇష్యూగా మారాలనా? ఇష్యూగా మారాలని, ఇష్యూ డైవర్ట్ చేయాలని ఈ ఇష్యూని తీసుకొచ్చిందని. అంటే దీని వెనకాల ఎవరో డ్రైవ్ చేశారు. డ్రైవ్ అయింది. మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కి రిక్వెస్ట్ చేసినాం సీఎం గారికి, ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ఎండార్స్ చేశారు సీఎం ఆఫీస్ వాళ్ళు. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. వాళ్ళు ఇల్లీగల్ అరెస్ట్ అని మీరు అంటున్నారు, అంటే అతను ఏం చేసి ఉండొచ్చు? అతను చేయడానికి స్కోప్ ఏమన్నా ఉందా? ఇంకా అతనికి తెలియదండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవుట్ సైడ్. జరిగిన తర్వాత కామ్గా ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు, ఇంటర్వ్యూస్ ఇచ్చుకుండు. మాకు తెలియదు అసలు అద్దాలు వదిలినాయని కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన తెలియదు. ఆ క్రౌడ్ జరుగుతుందో కూడా అర్థం కాదు. ఇప్పుడు మీరే ఉండండి ఆ పొజిషన్లో, ఒక 5000 మంది మీ చుట్టుపక్కల చూసేటప్పుడు ఎవరు ఒక 100 మంది ఏం చేస్తారో మీకు తెలియదు. లైట్స్ కానీ అవన్నీ నైట్ పడతాయి కాబట్టి మిగతా అంతా డార్క్ ఉంటుంది, నైట్ టైం అది దట్టు. ఓకే,
ఇది ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు యాక్చువల్గా. వాళ్ళ నాన్నగారు మీతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నారు. మనం రియాక్షన్ ఏంటి, ఆయన రియాక్షన్? వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అసలు 50 లక్షలు వచ్చిన సంతోషంలో కూడా లేరు యాక్చువల్. వాళ్ళ అమ్మ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ బీపీ డౌన్ అయ్యి కింద పడిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న నా పక్కనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూర్చొని చాలా ఏడ్చారు కూడా ప్రెస్ మీట్లో కూడా. ఓవరాల్ గా వారం రోజుల లోపలనే మీరు బెయిల్ ఇప్పించారు? వారం రోజులు కాదు, 24 to 48 hours అంతే. 48 hours. ఈవెన్ 24 hours వచ్చేది. రియాక్షన్ ఏంటి మీతో? 100 చాలా హ్యాపీ అండి, వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీ యాక్చువల్గా. అంటే ఆయన రియాక్షన్ అంటే మాటల్లో ఎట్లా? మాటలు ఏంటంటే మాకు అడ్వకేట్లను కూడా ఎవరిని మాట్లాడి వెళ్ళిన చెంచల్గూడలో. ఓకే, డైరెక్ట్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ చెంచల్గూడ దగ్గర అవుతుందని డైరెక్ట్ కారు తీసుకొని డైరెక్ట్ ఇంటికి డైరెక్ట్ సిద్దిపేట, ఎక్కడ ఆగలే, హాల్ట్ కూడా ఫోన్లో మాట్లాడారు. అందరు బాగానే ఉన్నారు. అంటే ఇంకా ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఈయన కామన్ మ్యాన్ కాబట్టి లా అండ్ ఆర్డర్ అంటే ఈ పోలీసులు ఇలా వ్యవహరించారా? అదే ఓ సెలబ్రిటీ అదైతే బయాస్నెస్ అయితే కనిపించిందండి ఇక్కడ. బయాస్నెస్ 100% ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఎస్పెషల్లీ ఆ స్టేషన్ వాళ్ళది అయితే ఉంది, జూబ్లీ స్టేషన్ వాళ్ళైతే బయాస్నెస్ ఉంది. ఓకే, ఇది ఛార్జ్ షీట్ ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంటుంది? మినిమం 60 days అండి, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ FIR 19th ఉంది కాబట్టి February 19th వరకు టైం ఉంటుంది యాక్చువల్గా. ఛార్జ్ షీట్ వచ్చిన దగ్గర నుంచి ఇక కోర్టు ఎప్పుడు కేసు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు మినిమం 2-3 years నడుస్తుంది. ఓకే, మ్యాక్సిమం దీని మీద ఈ కేసుని కొట్టేయాలని హైకోర్టులో క్యాష్ చేసే అవకాశం కూడా తొందరలో. మీ జర్నీలో ఇలాంటి కేసు ఎప్పుడన్నా చూసారు? ఇట్లా ఇల్లీగల్ అరెస్ట్ అనేది యూనిక్ అండి. ఓకే, ఇంతకుముందు కేసెస్ చూసాము, అది మన బరెలకది కానివ్వండి. ఓకే, అక్కడ సెక్యూరిటీ లోపం వల్ల. ఇది FIR క్రిమినల్ కేసులో అయితే ఇది. థ్యాంక్ యూ అండి రాజేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. పల్లవి ప్రశాంత్ సంబంధించిన అక్రమ అరెస్టులు కావచ్చు, ఆ కేసులు కావచ్చు, బెయిల్ కావచ్చు, ఆ పూర్తి జర్నీని బీఆర్కే న్యూస్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రస్తుతానికైతే అరెస్ట్ దగ్గర నుంచి బెయిల్ వరకు తన జర్నీని రాజేష్ గారు, అడ్వకేట్ రాజేష్ గారు చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం ఇల్లీగల్ అరెస్ట్ అనే చెప్తున్న సందర్భం ఇది చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.